Hi friends, welcome to Rahi Talks. ఒక అందమైన ఇంటిలో సంధ్య మరియు రమేష్ అనే దంపతులు నివసిస్తున్నారు. వారి జీవితానికి రంగులు చిలకరించే ఇద్దరు అమ్మాయిలు ధృత్తు మరియు రాహి. వారిద్దరూ బయట ఆడుకుంటున్నారు. నేనే కరెక్ట్ కాదు, నేనే కరెక్ట్. అమ్మా 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 అమ్మా. ఏమైంది పిల్లలు? చూడమ్మా, నేను రామ బర్త్డే అని చెప్తుంటే చల్లి రామచంద్ర బర్త్డే అని చెప్తుంది. కాదు, రామచంద్ర కదా అమ్మా. ఇద్దరు కరెక్టే చెప్పారు. ఆ రెండు పేర్లు రాముడివే. ఓహో, ఎందుకు అలా అమ్మా? నేను మీకు అన్నీ చెబుతాను, వినండి. పవిత్రమైన సరయూ నది తీరంలో అద్భుతమైన అయోధ్య నగరం ఉండేది. ఆ మహానగరాన్ని పాలించే రాజు మహానుభావుడు, జ్ఞానవంతుడు, అందరికీ ప్రియమైన దశరథ మహారాజు. ఆయనకు 3 భార్యలు ఉండేవారు. మొదటి భార్య మహారాణి కౌశల్య, రెండో భార్య కైకేయి, మూడో భార్య సుమిత్ర. అయితే మహానుభావుడైన దశరథునికి వంశాన్ని కొనసాగించే వారసుడు లేకపోయాడనే బాధ ఉండేది. అయోధ్య రాజ్యంలో రాజగురువు వశిష్ఠ మహర్షి ఉండేవాడు. దశరథుడు తన మనసులోని బాధను వశిష్ఠ మహర్షితో చెప్పుకున్నాడు. మహారాజా, మీ బాధ వెనుక ఉన్న కారణం ఇదే. గతంలో మీరు చేసిన తప్పిదం వల్ల ఈరోజు మీ జీవితాన్ని కలిచివేస్తుంది. మహారాజా, యువకుడిగా ఉన్నప్పుడు మీరు అజ్ఞానంతో చేసిన తప్పిదం ఈ కలతకు కారణం. ఒకరోజు మీరు వేటకి వెళ్ళినప్పుడు శబ్దమును విని బాణముని సంధించినప్పుడు ఆ బాణము వెళ్ళి శ్రవణ కుమారుడు అనే ముని బాలకుడు గుండెల్లోనే తగిలినది. గుడ్డివారైన తన తల్లిదండ్రులకు నీరు తీసుకొని వెళ్ళడానికి వచ్చిన ఇలా మరణిస్తున్నానని మీకు తెలియజేశాడు. అప్పుడు మీరు అతని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి జరిగిన తప్పిదము వివరించారు. దయతో క్షమించమని అడిగారు. కానీ వారు కోపంతో మిమ్మల్ని శపించారు. మహారాజా, నీవు మా కుమారుడిని చంపేశావు. మేము వృద్ధాప్యంలో ఉన్న మా కుమారుడిని కోల్పోయాం. అలాగే నీవు కూడా నీ వృద్ధాప్యంలోని నీ ప్రియమైన కుమారుడికి దూరం అవుతావు. ఆ బాధని నువ్వు కూడా అనుభవిస్తావు. నాలో ఈ దోషాన్ని పోగొట్టుకొని సంతానం కలగడానికి నేను ఏం చేయాలి? దానికి ఒక పరిష్కారం ఉన్నది. పుత్రకామేష్ట యాగం నిర్వహించాలి. మహర్షి ఋష్యశృంగని ఆహ్వానించండి. అతని మంత్రోచ్చారణలో దేవతల అనుగ్రహాన్ని పొందుతారు. ఈ యజ్ఞం ద్వారా మీకు మహావీరులు మరియు తేజోవంతులైన పుత్రులు జన్మిస్తారు. పుత్రకామేష్టి యజ్ఞం వేదమంత్రాలతో ప్రారంభమైంది. యజ్ఞం ముగింపు దశకు చేరుకున్నప్పుడు యజ్ఞ ఫలితముగా అగ్నిదేవుడు ప్రసాదించిన దివ్య ప్రసాదం వారికి లభించింది. దశరథుడు భక్తిపూర్వకంగా ప్రసాదాన్ని స్వీకరించాడు. అనంతరం రాజభవనానికి వెళ్ళి తన 3 రాణులకు పంచిపెట్టాడు. కొంతకాలానికి రాణులు పుత్రులను ప్రసవించారు. కౌశల్యాదేవికి రాముడు, కైకేయీదేవికి భరతుడు, సుమిత్రాదేవికి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. గురుదేవా, నామకరణం చెయ్యండి. ఓం నమో నారాయణ అనే విష్ణు మంత్రం నుండి రా అనే బీజాక్షరం మరియు ఓం నమః శివాయ నుండి మా అనే బీజాక్షరంను తీసుకొని రామా నామకరణం చేద్దాము. అలా రామ అనే పేరు వచ్చింది.
వావ్, చాలా బాగుంది. మరో పేరు గురించి ఏంటమ్మా? దానికోసం మీ నాన్నగారిని అడగండి. సరే పిల్లలు, అందరూ ఇక్కడ కూర్చోండి. నేను ఇక్కడ కూర్చుంటాను. సరే పిల్లలు, విష్ణువును శిశువుగా చూడటానికి ఒకరి తర్వాత ఒకరు దేవతలు రాజభవనానికి వస్తారు. అందులో సూర్యదేవుడు చాలా సంతోషంగా ఉన్నాడు. సంతోషమా? ఎందుకు? సరే వినండి. నమస్కారం ప్రభు, మీరు మా సూర్య వంశంలో జన్మించడం నాకు ఎంతటి మహాభాగ్యం. ఉత్తరాయణ పుణ్యకాలంలో చైత్ర మాసం శుక్లపక్షం అభిజిత్ ముహూర్తంలో సూర్యుడు ప్రకాశించే మధ్యాహ్న సమయంలో పునర్వసు నక్షత్రంలో జన్మించావు. మీరు మా వంశానికి వరమై పుట్టావు. ఆ తర్వాత చంద్రదేవుడు వస్తాడు, కానీ అతను చాలా నిరాశగా ఉన్నాడు. ఎందుకు అలా? నమస్కారం ప్రభు. నీ పుట్టుక అంతా సూర్యుని ప్రభావం చూపిస్తున్నాయి, కానీ నాకు సంబంధించినవి ఏమీ లేవు. చంద్రదేవ, నీ బాధను నేను అర్థం చేసుకున్నాను. కలత చెందకండి. నా తదుపరి అవతారంలో నేను నీ చంద్రవంశంలో జన్మిస్తాను. దక్షిణాయన పుణ్యకాలం శ్రావణ మాసం కృష్ణపక్షం నిషీధకాలం మధ్యరాత్రి సమయం రోహిణి నక్షత్రంలో జన్మిస్తాను. ఇవన్నీ నీ ప్రభావంతో నిండి ఉంటాయి. చంద్రదేవుడు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? ఇంకా ఎందుకు బాధగా ఉన్నావు? రామా, నీ మాటలు నాకు గొప్ప ఊరటను ఇచ్చిన, కానీ అవి పొందటకు ఇంకో యుగం వేచి ఉండాలి. నీ మనసులోని ఆవేదనను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. లక్షల ఏళ్ళు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి నీ పేరు చంద్ర నా పేరుతో కలుస్తుంది. ప్రపంచం ఇక నుంచి నన్ను రామచంద్ర అని పిలుస్తుంది. ఇప్పుడైనా సంతోషంగా ఉన్నావా చంద్రదేవా? ప్రభు, ఇంత గొప్ప గౌరవాన్ని నాకు అందించినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అందుకే రామచంద్ర అనే పేరు వచ్చింది. చాలా బాగుంది. సరే పిల్లలు, పదండి, పండుగ పనులు స్టార్ట్ చేద్దాం. నేను దీపాలు తెస్తాను. నేను ఫ్లవర్స్ తీసుకొని వస్తాను. నాన్న, రాముడు చంద్రుడికి ఇచ్చిన ప్రామిస్ పూర్తి చేశాడా? To know, stay tuned.